హాయ్ అండి, వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ నాగేంద్రాచారి. ఫేక్ ఓఆర్ఎస్ల పైన ఫైట్ చేసి ఎటుకెళ్ళకి వాటిని బ్యాన్ చేయించి తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి నాకు నోటీసులు వచ్చాయి. మేడం నాకు నోటీసులు వచ్చాయి. అసలు ఏం జరిగింది వాటి గురించి మనం మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివరంజన్ గారు. వాళ్ళతో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. అసలు ఏం జరిగింది మేడం? మళ్ళీ నోటీసులు వచ్చాయి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? బేసికల్గా ఓఆర్ఎస్ అనేది ఒక మందు. ఓకే, దానికి ఒక ఫార్ములా ఉంది, ఒక నిర్దిష్ట ఫార్ములా ఉంది. ఇప్పుడు జ్వరానికి పారాసెటమాల్ ఎలాగో ఓఆర్ఎస్ కూడా అలాగే అన్నమాట, డీహైడ్రేషన్కి. సో మనకి లూజ్ మోషన్స్ వల్ల కానీ, జ్వరం వల్ల కానీ, ఎండ దెబ్బ వల్ల కానీ, మనము శరీరంలో లవణాలు నీరు కోల్పోయినప్పుడు, డీహైడ్రేట్ అయినప్పుడు కరెక్ట్గా వాటిని సరిపడా మోతాదులో నింపే మందు. ఓకే, సో అలా మనం కనుక కరెక్ట్ మందు తీసుకోకపోతే కనుక, కరెక్ట్ ఓఆర్ఎస్ WHO రికమెండెడ్ ఫార్మ్లో ఓఆర్ఎస్ తీసుకోకపోతే సరిగ్గా మనల్ని రీహైడ్రేట్ అంటే మళ్ళీ సరిగ్గా మనకి ఒంట్లో నీటిని లవణాలని నింపే మందుని తీసుకోకపోతే మనకి ఇంకా మనకు లూజ్ మోషన్స్ పెంచేవి తీసుకుంటే కనుక మనం ఇంకా డీహైడ్రేట్ అయిపోయి బ్లడ్ సరఫరా తగ్గిపోయి, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి, మన ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది చిన్నపిల్లల విషయంలో ఇంకా రిస్క్, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళ విషయంలో ఇంకా రిస్క్. సో చాలా కంపెనీలు యాక్చువల్గా ఇది మందు ఓన్లీ డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఎలా అంటే ఇలాంటి వాటికి. ఓకే, వీటన్నిటి మీద మీకు క్లియర్గా WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది. అన్నిటి మీద రాసి ఉంటుంది WHO రికమెండెడ్ ఫార్ములా అని. ఇవి 20.5 గ్రాముల ప్యాకెట్లు అయితే లీటర్ నీళ్ళల్లో కలిపి పెట్టుకోవాలి. 4.4 గ్రామ్ ప్యాకెట్లు అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలిపి పెట్టుకుని శుభ్రమైన తాగే నీళ్ళల్లో అవసరమైనప్పుడు మనం వాడుకోవాలన్నమాట. కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే డ్రగ్ కంట్రోలర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే అది నిర్దిష్ట ఫార్ములా కాదు. వాళ్ళు ఏదో ఫ్రూట్ జ్యూస్లు, హై చక్కెర ఉన్న షుగర్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులకి ఓఆర్ఎస్ పేర్లో మట్టుకు ఓఆర్ఎస్ అని పెట్టుకుని, పేర్లో ఓఆర్ఎస్ అని పెట్టుకుని చాలా వీళ్ళైతే 20 సంవత్సరాలుగా అమ్మారు. ప్రతి హాస్పిటల్లో, ప్రతి ఫార్మసీలో ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది ఫ్యామిలీలు కూడా ఇవి ఇచ్చే ఉంటారు పిల్లలకి లూజ్ మోషన్స్ అప్పుడు. ఈ కంపెనీ కూడా తర్వాత వచ్చింది, ఓఆర్ఎస్ ఫిట్ అని కూడా వచ్చింది. మెయిన్ వీళ్ళే దీన్నే ఓఆర్ఎస్ అనుకుని చాలామంది పిల్లలకి ఇచ్చారు. దానివల్ల మోషన్స్ వరుస అవ్వటము, పిల్లలు హాస్పిటల్లో చేరటము, అండ్ ఊళ్ళల్లో అసలు ఏం జరిగిందో కూడా, పిల్లలు ఏమన్నా చనిపోయారో లేదో కూడా మనకు తెలియదు. మన దృష్టికి వచ్చేది సిటీలో కదా, మన దృష్టికి రాగానే మనం హాస్పిటల్లో చేరుస్తాము, వాళ్ళు బతికి బయటపడతారు. పేరెంట్స్ నాకు రాసిన కంప్లైంట్స్లోను, వేరే పీడియాట్రిషియన్స్ ఇచ్చిన రిపోర్ట్స్లోను, మేము వీడియోలు కూడా తీసాం. ఫార్మసీస్కి పంపి మన మనుషుల్ని ఓఆర్ఎస్ అని అడిగితే ఇది ఇచ్చేవాళ్ళు అనమాట. సో వీటిని మీరు ఓఆర్ఎస్ అనే వర్డ్ మీరు వాడకూడదు. ఎందుకంటే ఇది నిజమైన ఓఆర్ఎస్ కాదు. దీనివల్ల ఇంకా ప్రజలు, ముఖ్యంగా పిల్లల ప్రాణాలు రిస్క్ అవుతుంది అని నేను ఫైట్ చేశాను. సో అక్టోబర్లో ఆర్డర్ వచ్చింది మీరు ఓఆర్ఎస్ అనే వర్డ్ వాడకూడదని. వచ్చినా కూడా ఈ కంపెనీ ఆల్మోస్ట్ 2-3 నెలలు దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇంకా ఇవి దొరుకుతున్నాయి. సో వీళ్ళకి నోటీస్ పంపాను నేను, మీరు మీ ఇంకా దొరుకుతున్నాయంటే మా తప్పేం లేదు, అక్కడ ఉంటే మేము ఏం చేయగలము కొంతమంది ఉంటే అని. అది తప్పు. ఎందుకంటే ఒకసారి బ్యాన్ అయినప్పుడు దాన్ని ఫుల్ రీకాల్ చేయాలి. రీకాల్ చేయలేదు. తర్వాత ఏం చేశారంటే కొత్తది ఇది తీసుకొచ్చారు. మిగతా కంపెనీలు ఎవరు ఇంత ఫాస్ట్గా తీసుకురాల, వాళ్ళు వీళ్ళే ఇంత ఫాస్ట్గా తీసుకొచ్చారు ERZL అని. మిగిలిపోయిన 180 కోట్ల స్టాక్కి సేమ్ ERZL స్టిక్కర్ అతికిచ్చారు. ORSL చూడండి, ERZL అని. అలా కాకుండా ఇంకో కొత్తది కూడా ERZL 87% లెస్ షుగరు విత్ సుక్రలోజ్ అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్తో తీసుకొచ్చారు. రెండు ఒకటే మళ్ళీ చూడటానికి. సో నేను ప్రజలకి, అమ్మ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది మిగిలిపోయిన స్టాక్కి స్టిక్కర్ అంటించిన ORSL, ఇదేమో 87% తక్కువ చక్కెర ఉంది బట్ సుక్రలోజ్ ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇవి ఓఆర్ఎస్ కాదు, 2 ఏళ్ళలో పిల్లలకి అసలు ఇవ్వకూడదు. ఆ పైన కూడా ఈ సుక్రలోజ్ అని ఇది అలాగే ఇవ్వద్దు, ఎక్కువ చక్కెర ఉంది. ఆ పైన కూడా సుక్రలోజ్ ఉన్నది
రోజు అదే పనిగా తాగొద్దు, మీరు మీ పిల్లలకి అదే పనిగా ఇవ్వద్దు, ఎప్పుడన్నా ఇవ్వటం వేరు, అదే పనిగా ఇస్తే WHO క్లియర్గా చెప్పింది 2023లో మనకి, అదే పనిగా తాగితే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ సుక్రలోజ్ కానీ, డైట్ కోక్లో ఆస్పార్టేమ్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి చక్కెర వ్యాధి రిస్క్ పెరిగి, డయాబెటీస్ రిస్క్ పెరిగి, హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుద్ది, అదే పనిగా ఇవ్వద్దు అన్న. దీనికి వీళ్ళకి కడుపు మండింది బేసికల్గా, ఎందుకంటే సమ్మర్ వస్తుంది, మరి వీళ్ళు బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను దేని గురించి భయపడ్డానో వీళ్ళు అదే చేశారు. ఎందుకంటే ఇన్నేళ్ళు జనం దీన్ని ORSL అని నమ్మారు. ఇప్పుడు మీరు రీబ్రాండింగ్ చూస్తే ఏదో కొంచెం మార్పు తప్ప మొత్తం సేమే. సో నేను మాట్లాడేది చదువుకున్న వాళ్ళ గురించి, సోషల్ మీడియాలో ఇవన్నీ ఇప్పుడు వరకు జరిగిన పరిణామాలను ఫాలో అవుతున్న వాళ్ళ గురించి కాదు. మన దేశంలో ఎంతోమంది నార్త్ ఇండియాలో కానీ, సౌత్ ఇండియాలో కానీ ఎంతోమంది చదువు రానాళ్ళు, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలియనాళ్ళు మెడికల్ షాప్లో ఏమిస్తే అది తీసేసుకుంటారు. సో ఇన్ని రోజులు ORSLని ORS అనుకున్నాళ్ళు దీన్ని కూడా ORS అనే అనుకుంటారు అనే భయంతో నేను ట్రేడ్ మార్క్ అథారిటీకి అబ్జెక్షన్ కూడా పెట్టాను. అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఓకే, నా భయం పక్కన పెట్టండి, వీళ్ళే అడ్వర్టైజ్మెంట్లో ERZL ఈజ్ న్యూ ఇంప్రూవ్డ్ ఫార్మ్ ఆఫ్ ORSL అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి, మీరు ఈ ORS అనేది ఎక్కడా వాడకూడదు మీ డ్రింక్స్ మీద, మార్కెటింగ్లో కానీ, బ్రాండింగ్లో కానీ, లేబులింగ్లో కానీ. అంటే గవర్నమెంట్ ఆర్డర్కి వ్యతిరేకంగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్లో ఇది పెట్టి, దాని పక్కన ఇది పెట్టి, దిస్ ఈజ్ ద న్యూ ఫార్మ్ ఆఫ్ ORSL అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. సో నేను దేనికి భయపడ్డానో వాళ్ళు ఓపెన్గా అదే చేస్తున్నారు. సో మరి అంటే ఇంకా వాళ్ళకి ఆ నిజాయితీ రాలేదు. ఓకే, ప్రజలు మా డ్రింక్ని ORS అనుకుని వాళ్ళ పిల్లలకి ఇచ్చి ఇన్ని రోజులు నష్టపోయారు, మనం రీబ్రాండింగ్ చేసినప్పుడు కొంచెం మంచిగా అయినా చేయాలి, డిఫరెంట్గా అనేది చేయలే వాళ్ళు. చేయకపోగా మార్కెటింగ్ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తున్నారు. సో ఇవన్నీ నేను ప్రజల దృష్టికి తేవటం వాళ్ళకి నచ్చక నాకు నోటీస్ పంపారు. నేను ఇప్పుడు వరకు పెట్టిన పోస్టులన్నీ తీసేయాలంట, ఇంక ముందు పోస్టులు పెట్టకూడదంట. నేను ఇప్పుడు వరకు డబ్బుల కోసం ఇదంతా చేశానంట, ఇన్నేళ్ళు డబ్బుల కోసము అండ్ వ్యూస్ కోసం అంట, సోషల్ మీడియా వ్యూస్ కోసం. తీయపోతే నా మీద డెఫమేషన్ కేసు పెడతామని నోటీస్ పంపారు. లాస్ట్ టైం ఇన్నేళ్ళు నేను ఒక్కదాన్నే ఉండాను, ఇప్పుడైతే డాక్టర్స్ కమ్యూనిటీస్ అందరు, ఇవాళ IMA ఎయిర్పోర్టు, మొన్న ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇవాళ IADVL అంటే డర్మటాలజీ అసోసియేషన్ వీళ్ళు, తర్వాత మన HRDA ఆంధ్ర, తెలంగాణ, FAIMA ఆల్ ఇండియా రెసిడెంట్స్ అసోసియేషన్స్, అండ్ ప్రతి స్టేట్ నుంచి రెసిడెంట్స్ అసోసియేషన్స్, తెలంగాణ డాక్టర్స్ ఫోరము, జూనియర్ డాక్టర్స్ ఫోరము, సీనియర్ డాక్టర్స్ అసోసియేషను అందరూ సపోర్ట్కి వచ్చారు ఇప్పుడు. ఓకే, సో ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది, మనము ఇప్పుడు ఒక మందు పక్కన ORS అనే మందు పక్కన ఇవి పెట్టి, ఇవి ORS అని జనాన్ని ఇన్నేళ్ళు నమ్మించి కొంచెం మార్పులు చేసి మళ్ళీ అక్కడే పెడుతుంటే అది మరి ప్రజలకి నష్టం కలిగించే రిస్క్ ఉంది. కాబట్టి నేను ప్రజలకి అవేర్నెస్ రేస్ చేస్తాను. దీనివల్ల నాకు డబ్బులు రావటం ఏంటి, వ్యూస్ కోసం నేను చేయటం ఏంటి, నాకు నోటీస్ పంపటం ఏంటి, ఇలాగ పబ్లిక్ హెల్త్ కోసం మాట్లాడే వాళ్ళ నోరు నొక్కేయాలని కార్పొరేట్స్ చూస్తే, ఇంకా తర్వాత మీరు అందరూ నాకు సపోర్ట్ చేయకపోతే తర్వాత ఇంకెవ్వరూ మీ మంచి కోసం ముందుకు రారు, ధైర్యం చేయరు. సో అందరూ సపోర్ట్ ఉండాలి. అండ్ లాస్ట్ టైం PIL జరిగినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తెలంగాణలో నా మీద గ్యాగ్ ఆర్డర్ కూడా ట్రై చేశారు. అంటే జడ్జి గారితో మాట్లాడుకున్నారు, అంటే తిని ఇలా మాట్లాడుతుంది మరి ఎలాగ సోషల్ మీడియాలో అని. సో మీరు మాట్లాడకూడదని ఒకవేళ ఆర్డర్ ఇచ్చుంటే జడ్జి, నేను మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా నాళ్ళు దానికోసం ట్రై చేస్తారని నా భయం. ఒకవేళ నా నోరు మూయించటానికి చూస్తే కనుక జనమందరూ మరి ఇది అర్థం చేసుకుని ఈ వీడియోలు డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు అందరికీ షేర్ చేసి, మీ బిడ్డల ప్రాణాలే కాకుండా మన దేశంలో బిడ్డల ప్రాణాలన్నీ
క్షేమంగా ఉండేట్టు చూసుకోవాలని నా విజ్ఞప్తి. పోస్ట్ పెట్టలేదు అంటే నా మీద కోర్టు ఆర్డర్ ఇచ్చినట్టు. ఇవాళ కండమ్నేషన్ లెటర్ ఇష్యూ చేశారు ఐఎంఏ ఎయిర్పోర్ట్ వాళ్ళు. సెంట్రల్ ఐఎంఏ ఇంకా ఇష్యూ చేయలేదు. ఏం లేదు, ఓఆర్ఎస్ అంటే WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు టెట్రాప్యాక్లు కూడా వచ్చినాయి WHO రికమెండెడ్ ఫార్ములా, వాటి మీద కూడా రాసి ఉంటుంది. కానీ డాక్టర్స్గా మేము టెట్రాప్యాక్స్ ఎక్కువ ప్రిఫర్ చేయము, WHO రికమెండెడ్ ఫార్ములా. ఇందులో కూడా WHO రికమెండెడ్ ఫార్ములా అని వచ్చినాయి. ఈవెన్ ఈ కంపెనీ వాళ్ళే WHO ఫార్ములా కూడా తెచ్చారు 2023లో. ఓకే, కానీ అవి దాని గురించి నేను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. బట్ ఏదేమైనా టెట్రాప్యాకుల కంటే శాషెస్ సేఫ్. టెట్రాప్యాకుల్లో ఏ ఫంగస్ ఉన్నా మనకు తెలియదు. ప్యాకెట్లు అయితే చీప్ అండ్ బెస్ట్, మనకు కనపడుతుంది ఉంచుకుంటే ఏముందో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా ఏమన్నా సుక్రలోజ్ లాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేస్తున్నారా అని వీళ్ళకి చాలాసార్లు లెటర్ రాశాను. WHO ఫార్ములానే, వీళ్ళు రిప్లైలు ఇవ్వట్లేదు. సో అందుకని ఎందుకు వచ్చిన గొడవ, మీరు చక్కగా శాషెస్ చీప్ అండ్ బెస్ట్ తీసుకుని కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుని వాడుకుంటే బెటర్. చేసుకోవచ్చు, కానీ దానికంటే ఇది పకడ్బందీ ఫార్ములా. సో ఇది ఉంటే ఇది బెటరు. ఇది లేని పక్షంలో ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర, టీ స్పూన్ అంటే 5 మిల్లీ స్పూన్ చక్కెర, 200 మిల్లీ నీళ్ళల్లో శుభ్రంగా తాగే నీళ్ళల్లో, ఆర్ 1/2 టీ స్పూన్ ఉప్పు, 6 టీ స్పూన్ చక్కెర లీటర్ నీళ్ళల్లో కలిపి పెట్టుకుని మనం తీసుకోవచ్చు. ఈసారి సెలబ్రిటీస్ కానీ ఎవరు సపోర్ట్ చేయాలి, ఈసారి ప్రజలే సపోర్ట్ చేశారు. ప్రజలు, పేరెంట్స్, ముఖ్యంగా తల్లిదండ్రులు, పాడ్కాస్టర్స్, మీలాగా జర్నలిస్ట్, ఈసారి మీడియా బాగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు డాక్టర్స్ అసోసియేషన్ సపోర్ట్ వస్తున్నారు, పాడ్కాస్టర్లు బాగా సపోర్ట్ చేశారు, అండ్ మా లాయర్స్ టీమ్ ఆబ్వియస్లీ సపోర్ట్ ఉంటుంది. అండ్ సోషల్ మీడియా మీద ఉన్న డాక్టర్స్ చాలామంది సపోర్ట్ చేశారు, అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సపోర్ట్ చేశారు. నో సెలబ్రిటీ ఆర్ లీడర్. ప్రస్తుతం ఏముంది, వాళ్ళు నోటీస్ పంపారు, దానికి తగ్గట్టు ఆన్సర్ నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో పెట్టాను. నోటీసు షేర్ చేశా, నా ఆన్సరు షేర్ చేశా. ఓకే, ఇంకా అది కాకుండా ఇప్పుడు వాళ్ళకి రిప్లై నోటీస్ పంపాలి. వాళ్ళు ఇచ్చిన గడువు అయితే అయిపోయింది. ఈ లోపు నా మీద కేసు పెడితే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాము. నా మీద గ్యాగ్ ఆర్డర్ వస్తే మటుకు నా రిక్వెస్ట్ మటుకు మీరందరూ దీన్ని మర్చిపోవద్దు ప్లీజ్. ఎంతమందికి చేర్చగలిగితే అంతమందికి చేర్చండి. రావాలి ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్ ఎలా ఉండాలంటే మెడికల్ షాపుల్లో కానీ, హాస్పిటల్లో కానీ, స్కూల్స్లో కానీ మీరు WHO రికమెండెడ్ ఫార్ములా, ORS, వాటర్ తప్ప ఇలాంటివి ఏమీ పెట్టకూడదని క్లియర్గా చెప్పాలి. అసలు చాలా ఇంపార్టెంట్. అండ్ ORS అనే పదం నిజంగా WHO రికమెండెడ్ ఫార్ములా అయితే తప్ప దేని మీద వాడకూడదు, మార్కెటింగ్లో కూడా వాడకూడదని క్లియర్గా చెప్పాలి. ఈవెన్ మెడికల్ షాపుల్లోను, హాస్పిటల్స్లో కూడా మందులే ఉండాలి, అండ్ డ్రింకింగ్ వాటర్. సో WHO ఫార్ములా, ORS మందు అది ఉండొచ్చు, వాటర్ మిగతా మందులు, ఇలాగ ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివన్నీ మీరు కావాలంటే సూపర్ మార్కెట్లో అమ్ముకోండి.